అయితే కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అటు కేరళతో పాటుగా ఇటు తెలంగాణలో కూడా కరోనా కేసులు విస్తరిస్తూ ఉన్నాయి, వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. రోజు రోజుకి కూడా కరోనా కేసులు పెరుగుతాయి. తెలంగాణతో పాటుగా ఏపీ వైపుగా చూసుకుంటే కూడా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యల మధ్య కరోనాను వ్యాప్తి చెందేటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ మొత్తం తీసేసేయాలి, కరోనాని అరికట్టాలి, కరోనాని విస్తరించకుండా చేయాలనేటువంటి నిబంధనలతోటి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటుంది. సో ఏపీకి సంబంధించినటువంటి కరోనా అప్డేట్స్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మా విజయవాడ ప్రతినిధి కృష్ణ అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, చెప్పండి, ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం చూస్తే విజయవాడకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, కరోనా వ్యాప్తి ఎలా జరుగుతుంది, అంటే కరోనా వ్యాప్తికి సంబంధించినటువంటి కట్టడి ఏ విధంగా జరుగుతుంది? గుడ్ ఆఫ్టర్నూన్ ఆనంద్. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అయితే ఆ కరోనా ఏదైతే రెండో వేవ్ సృష్టించిన విలయ తాండవాన్ని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా మళ్ళీ మరొక పిడుగులాంటి వార్త అయితే మళ్ళీ KN1 పేరుతో మరొక వేరియంట్ అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో చొరబడి ఇప్పటికి ఒక నిండు ప్రాణాన్ని అయితే విశాఖపట్నంలో బలిగొంటం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైద్య శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది. దీనిపైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ వైద్య బృందంతో కూడా ఇప్పటికే సమీక్ష సమావేశాలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఈ JN1 ఏ విధంగా ఎదుర్కోవాలి, దీనికి ప్రజలు ఏ విధంగా అప్రమత్తం చేయాలి అంటూ గతంలో జరిగినటువంటి పొరపాట్లు మళ్ళీ జరగకుండా అన్ని రకాల చర్యలు ఎలా తీసుకోవాలని చెప్పేది ఇప్పటికైతే అధికారులు అయితే ఆదేశించినట్లుగా మనం చూస్తాము. ఈ నేపథ్యంలో వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు కూడా నిరంతరం ఒక వైద్యాలతో అయితే నిరంతరం ఒక సమీక్ష సమావేశం నిర్వహించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమిటి అని చెప్పారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే విజయవాడలో ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఈ JN1 కొత్త వేరియంట్ కేసు ఇప్పటికి కూడా నమోదు కాలేదని చెప్పేసి కూడా మనకు వైద్య శాఖ అయితే నిర్ధారించింది. కానీ ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిర్లక్ష్యం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వైద్య బృందాన్ని ఇప్పటికే అనేక రకాలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యం తీసుకున్నట్టు కూడా యాంటీజెన్ టెస్ట్ ఇప్పటికే కూడా అన్ని సచివాలయాలు అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే కూడా ప్రతి సచివాలయానికి 10 కిట్లు చొప్పున కూడా ఇప్పటికే పంపిణీ అయితే చేసేస్తారు. ఈ యాంటీజెన్ కిట్లు అనేది పంపిణీ చేశారు. ఎక్కడైతే కరోనా సోకింది అంటూ అంటే ప్రధానంగా తీసుకుంటే జ్వరం కానీ, పొడి దగ్గు కానీ, లేకపోతే డయేరియా, ఈ 3 లక్షణాలు ఎవరికైతే ఉంటే వీరిని ఇమ్మీడియట్ గా వారికి ఈ టెస్టులు ఏదైతే ర్యాపిడ్ టెస్ట్ ఏదైతే ఉన్నాయో గ్రామ సచివాలయంలో ఇచ్చారో ఈ టెస్టులు వారికి నిర్ధారణ చేయమని చెప్పేసి కూడా ఒక అన్ని గ్రామ సచివాలయాలకు ఎప్పటికీ ఒక ఆర్డర్ అయితే పాస్ చేయడం జరిగింది. అక్కడ కానీ ఎక్కడైనా కూడా వీళ్ళకి పాజిటివ్ అనే నిర్ధారణ అయిన వెంటనే వీటితో పాటు RT-PCR టెస్టులు, వీటితో పాటు ఇది నిర్ధారణ అయిన వ్యక్తులందరూ RT-PCR టెస్ట్ చేయాలి. RT-PCR టెస్టులు చేసి అక్కడ కూడా నిర్ధారణ అయింది. అక్కడ కూడా పాజిటివ్ వచ్చినప్పుడు అప్పుడు విజయవాడలో ఉన్నటువంటి ఏదైతే సీక్వెన్సింగ్ అంటే జీనోమ్ సీక్వెన్సింగ్ సెంటర్ కి పంపించాలి. అక్కడ కూడా ఆ టెస్ట్ చేయించి అక్కడ కూడా పాజిటివ్ అయిన వ్యక్తులకి ఆ యొక్క వైరస్ స్ప్రెడ్ కాకుండా దాని మీద తీసుకోవాల్సిన చర్యలు అన్ని కూడా ఎలా తీసుకోవాలని ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అయితే పూర్తిగా సంపూర్ణంగా అయితే చాలా సంతృప్తంగా ఉందని చెప్పాలా. ఇప్పటికే దాదాపు 33,000 బెడ్లు, ఆక్సిజన్ బెడ్లు ఇప్పటికే సిద్ధం చేశారు. 6,000 ఐసీయూ కేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేయడంతో పాటు దాదాపు ఎవరికన్నా కూడా ఈ RT-PCR టెస్టులు చేయాలంటే దాదాపు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 11 మెడికల్ కాలేజీల్లో కూడా ఇప్పటికే కిట్లు సిద్ధం చేసి అయితే మనం చూస్తూనే ఉన్నాము. నిరంతరం ఆ వైద్యుల పర్యవేక్షణ అంటే ఇది విలేజ్ క్లినిక్ ప్రతి వార్డు అండ్ గ్రామ వార్డు సచివాలయంలో విలేజ్ క్లినిక్ కూడా డాక్టర్లు అందుబాటులో ఉండాలి. ఈ ర్యాపిడ్ కిట్లు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా వైద్య శాఖ అయితే తీవ్ర అప్రమత్తం చేసినట్టు మనకు స్పష్టంగా తెలుస్తున్నాను. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ. రైట్, ఇక ఏపీలో కరోనా మహమ్మారి అయితే చాప కింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 5 కేసులు నమోదయ్యాయి. ఒకవైపు చూస్తే విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్టుగా చూస్తున్నాం. దాంతోపాటు రాష్ట్రంలో ప్రస్తుతం 29 మందికి యాక్టివ్ కేసులు అంటే 29 మంది కోవిడ్ పాజిటివ్గా ఉన్నట్లుగా నిర్ధారణకు వచ్చారు. ఇందులో విశాఖ నుంచి 20 మంది ఉండడం